అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మొక్కజొన్న బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పొంగుతూ చక్కగా బయట క్రిస్పీగా, లోపల చూసారా ఎంత గుల్లగా, అలా పొంగుతూ చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మొక్కజొన్న బూరెల కోసము కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. 1 కేజీ మొక్కజొన్న గింజలండి. ఇవి నేను బయట కంకులు కేజీ కాదండి, మొక్కజొన్న గింజలే కేజీ నేను సపరేట్గా బయట తీసుకున్నాను అనమాట. అలా తీసుకున్న వాటికి కేజీ గింజలకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నానండి. ఈ బెల్లము ఎంత పడుతుందనేది మనకి క్వాంటిటీ కరెక్ట్గా అయితే చెప్పలేము. మన కంకులు తీయగా ఉండే దాన్ని బట్టి అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని సగం మొక్కజొన్న గింజలు వేసి కొద్దిగా బెల్లం వేసి ముందు మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. అలా నేను కొద్దిగా వేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పట్టుకున్నాను కదా, ఇది ఒక గిన్నెలో వేసేసుకొని మిగిలిన గింజల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కొద్దిగా వేసుకుంటూ బెల్లం యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదండి, నేను మొత్తం పట్టేశాక అంత బెల్లం అయితే మిగిలింది. తీపి సరిపోయింది, అందుకని కొంచెం బెల్లం మిగిలిపోయింది. అలా క్వాంటిటీ కరెక్ట్గా అంటే ఏమి ఉండదండి. మన తీపిగా తినేదాన్ని బట్టి, మొక్కజొన్న గింజలు కొన్ని తీయగా ఉంటాయి అన్నమాట, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పెట్టేసుకొని ఇది హీట్ అయ్యేలోపు ఈ మొక్కజొన్న పిండిలో కొద్దిగా సాల్ట్, స్వీట్ అయినా కూడా కొంచెం ఉప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఉప్పు వేసేసుకొని ఇప్పుడు వీటిని బూరెల్లాగా ఒత్తుకోవాలన్నమాట. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని తడి చేసుకుంటూ అలా ఒత్తుకొని ఆయిల్లో వేసేసుకోవటమేనండి. సేమ్ అలాగే మిగతా పిండి అంతటినీ కూడా అలా పేపర్ మీద ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ మొక్కజొన్న బూరెలు అయితే రెడీ అయిపోతాయి. వీటిని త్వరగా వేగిపోతాయండి, చూసుకుంటూ ఉండాలి. ఇంకొకరు ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఒక్కళ్ళే వేసుకునేటట్టయితే కొద్దిగా వేసుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట. చూసారు కదండి, చక్కని కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసుకొని మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే బూరెల్లాగా వేసేసుకోవాలి. ఒక్కోసారి పిండి అయితే జార్ అవుతుంది కదండి, లూజ్ అయినప్పుడు దీంట్లో కొంచెం కొబ్బరి వేసుకోవటం వల్ల ఆ జారు అనేది తగ్గుతుంది. ప్లస్ టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటుందన్నమాట. మొక్కజొన్నలు ప్లస్ కొబ్బరి ప్లస్ బెల్లము చాలా బాగుంటుంది. ఒకవేళ పిండి లూజ్ అయితే కనుక కొబ్బరి యాడ్ చేసుకోండి. ఈసారి టేస్ట్ వైజ్గా బాగుంటుంది. అలాగే మనకి మొక్కజొన్న బూరెలు కూడా బాగా వస్తాయన్నమాట. అలా మిగతా పిండిని కూడా సేమ్ ఇలాగే బూరెల్లాగా వేసేసుకొని వీటిని కూడా చక్కగా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే మన ఎంతో టేస్టీ మొక్కజొన్న బూరెలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా ఒక్కొక్క దాన్ని తిప్పుకుంటూ అటు ఇటు చక్కగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేసిన వాటిని ఫస్ట్ తీసేసుకోవాలండి. అలా కాలిన వాటిని తీసేసుకుంటూ అన్నిటినీ ఒక బౌల్లో వేసేసుకుంటే బూరెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.